హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చెప్పే కదా కాలేజ్కి వచ్చాం, సెకండ్ టర్మ్ స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్ రూమ్ కాడ స్టే చేస్తారు, లాంగ్ అవుతుంది కానీ 2 days ఉంది యూనివర్సిటీ. అలా తెలియదు, ఇది కూడా లండన్ పక్కన పీస్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ ఏదో ఆర్డర్ పెట్టుకుంటే అది రిటర్న్ పెట్టుకుంటున్నాడు మావాడు అశోక్ బాయ్. నైజాం బిడ్డ. చాలా వేస్తుంది, ఎండకుండా చాలా వేస్తుంది. అమెజాన్ రిటర్న్ వస్తాయి అవ్వట్లేదు. మనోడు కొత్తగా వచ్చాడు ఈ ఇంటెక్. హాయ్ బ్రో మా ఫ్యాన్స్కి. సిగ్గు పడతా ఏంటి? ఫ్యాన్స్ వీడియో తీస్తున్నావు, ఆల్రెడీ లైవ్ లో ఉన్నావు. వీడియో తీస్తున్నా. వద్దు బ్రో, వీడియోలు పెట్టాకోవాలి. వద్దు బ్రో. వాడు అశోక్ బాయ్ అంతగాడు, తెలిసిందే. అమ్మాయిని వదలడు, ఆంటీని వదలడు, ఎవ్వడిని వదలడు, ఆటగాడు. ఏంటి ఇదేంటి యూకే రావద్దంట ఏంటి? వద్దు నా వీడియో చూసి మోసపోకర్రి, రాకర్రి వీడియో. మీరు అనుకునేది అంటుండదు యూకే. అప్పుడు అడుగుతున్నా బ్రో, అప్పుడు అంటావా? అప్పుడు కొడుతున్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటావా? మీకు ఏ రైట్స్ ఉన్నాయండి? అదనమాట. అక్కడికి రాకుండా ఏమనిపిస్తుంది అంటే వెళ్ళిపోదాం ఆడేటంటాడు అనుకుంటాం. వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉంటాం. అది లోపలికి వెళ్ళాలా? బాగుందట్లు. సూర్యుడు వస్తున్నాడు మంచిగా. ఇదంతా చిన్న హై స్ట్రీట్, పెద్దగా ఉండదు. స్టోర్లోకి వెళ్తా, పోస్ట్ ఆఫీస్లోకి. ఎందుకంటే మా వాళ్ళు తినేమంటారు, ఏదో డెలివరీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నారు, అది అంతకేమీ రాలేదు, రిటర్న్ పెడుతున్నారు. ఇంతకీ అందరూ తిన్నారా లేదో కామెంట్ సెక్షన్ చెప్పండి. గట్టిగా తిన్నాను నేనైతే. వెళ్ళాలి, రేపు వెళ్తాను మా ఊరికి. ఏంటి ఏమైంది? దాంట్లో కాదు మేడం, అది చింపాయి, మొత్తం చింపాయి. అది పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంది, చలి ఘోరంగా ఉంది. దాంతోపాటు విండు భయంకరంగా ఉంది. మొత్తం అవుట్ కట్స్ ఆఫ్ లండన్ పాపం. అయ్యా తిప్పుతున్నారండి అయ్యా అటు. అట్లా తిరుగుతున్నాం. రూమ్లో ఎంతసేపు ఉంటామని చెప్పి ఫ్రెండ్ గారు బయట తీసుకొచ్చాడు. తిరుక్కుంటా తర్వాత రూమ్ పోతాం. అరే ఎలిజబెత్లైనా అది ఎలిజబెత్లైనా? దగ్గరే హౌసులు చూడండి, భలే ఉంది ఇక్కడ. వెళ్ళాలా ఇవన్నీ, మేము కూడా ఉండేది వెళ్ళాలి కానీ బాగుంది. కొంచెం లొకేషన్ అంతా అందరూ బెంజ్లు బిఎండబ్ల్యూలే, మనకు అంత రేంజ్ లేదు. బిఎండబ్ల్యూ ఫ్రెండ్స్గా వాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ఎందుకు బాగుంది మీతో షేర్ చేసుకున్నామని. ఓజీలో ఇచ్చినట్లేదు. ఓ బ్యాక్ సైడ్ కూడా మనోళ్ళే ఇల్లు. యస్ బాగుంది. ట్రాఫిక్ గట్టిగా ఉందయ్యా ఫ్రెండ్ గార్డ్ వాళ్ళ లొకేషన్ దగ్గర. పెద్ద చర్చ్ చూపిస్తా చూడండి క్రైస్ట్ చర్చ్. బా పెద్ద చర్చ్. ఏంజల్ చర్చ్ చూసినప్పుడల్లా క్రాస్ చేసుకుని పెద్ద చర్చ్ అయ్యా, చాలా పెద్ద చర్చ్. అశోక్ కాస్పాస్లో డెజర్ట్స్ బాగుంటాయి. కునాఫా మనకు కూడా తెలియదు, మా చెల్లిదండ్రులు కూడా మా రూమ్లో మనకు తెలియదు. ఫ్రెండ్స్ నైట్ ఇది అవుట్ సైడ్ కాబట్టి చిన్న పల్లెటూరు లాగా అన్నమాట. పల్లెటూరులో లాగా
ఇక్కడ మొత్తం చాలా జస్ట్ రోడ్డు మీద ఉన్నాం. ఇంకా లోపలికి వెళ్ళాను చాలా ఇది చర్చా, ఇంకో చర్చ్ చూడండి ఎంత బాగుంది. చర్చ్ అనమాట. చర్చ్ కనపడతాం నేను చూడండి చర్చ్ అనమాట. ఇంకా చూడండి ఇల్లు అన్నీ పీస్ఫుల్గా ఉంది. రోడ్ కొంచెం ఎట్లా ముందుకెళ్ళి లెఫ్ట్కి పోవాలా. వెళ్ళిన తర్వాత సెయింట్ పీటర్ చర్చ్. వావ్ నైస్, బాగుంది. ఫ్రెండ్ ఇంటికి నా తమ్ముడు వచ్చాడు, మనోడే తమ్ముడు వచ్చాడు. సరదాగా అలా వచ్చాడు, రారా తమ్ముడు అంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. అంటే చాలా దూరం అట్లా చివరి హౌస్లో ప్లేస్ కూడా మనకు కొత్త తెలియదు. ఇంకా రేపు ఎలాగో కూడా కాలేజ్ ఉంది కదా, అలా డిన్నర్ చేసి నైట్ పడుకుని మార్నింగ్ వీడు నేను ఇంకొకడు ఉన్నాడు తరుణ్ అని, విజయవాడ కుర్రోడు, ముగ్గురం అలా కాలేజ్కి వెళ్తాం. సెట్ ఉంది నైట్ పూట మంచి పడుతుంది గట్టిగా. అదనమాట సంగతి. జిమ్కి వెళ్తాడు, జిమ్ బాడీ రా, జిమ్ బాడీగా చూపి కంట రే. ఇండియాలో ద బెస్ట్ బైచెప్స్ రా, రామ్ చరణ్ కంటే బాగున్నాయిరా. మనకి లేవు, బాడీ ఉండదు మనకి పక్కదా. అలా వండే మనకు కూడా బాడీ వస్తుంది. ఇది పట్టుకు ఎక్కడే ఉంచు వస్తా. ఎక్కడికి? చికెన్ మటన్ తీసుకున్నాం ఈరోజు, మంచిగా తిని నైట్. ఒరే ఒరే ఎక్కడికి రా,